హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్నటువంటి బొలేరోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అంటే వధువు బంధువులు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా ఐదుగురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. సో వీళ్ళ పరిస్థితి అయితే ఇప్పుడు కొంత సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. పెళ్లి వేడుకలతో సందడిగా ఉన్నటువంటి ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లాలో జరిగినటువంటి యొక్క ఘోరు రోడ్డు ప్రమాదంతో పెళ్లి బృందంతో యొక్క బొలెరో వాహనం అయితే వెళ్తుంది. ఈ క్రమంలో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ముగ్గురు అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోయారు. ఈ సంఘటన హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని బోర్వెల్స్ లారీ ఢీకొట్టడంతో ఇక ముగ్గురు మృతి చెందగా 12 మంది గాయపడడంతో వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఎంజిఎం ఆసుపత్రికి అయితే తరలించారు. ఇక ఇప్పటికే ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా ఆసుపత్రి వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. మహబూబాద్ జిల్లా కురువి మండలం సుదన్పల్లికి చెందినటువంటి యువతిని సిద్దిపేట జిల్లా నంగడూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిపించారు. ఇక పెళ్లి వేడుకల్లో భాగంగా వధువు బృందం వరుడింటికి వెళ్తోంది. ఇక గోపాల్పూర్ వద్ద బొలెరో వాహనం ఆపి కాస్త సేద తీరదాం అనుకున్నారు. సో ఈ క్రమంలోనే బోర్వెల్స్ వేగంగా వచ్చి వెనుక నుంచి బొలెరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు కూడా చనిపోయారు. ఇందులో పసిపాప ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. సుదన్పల్లి గ్రామంలో మొత్తానికైతే విషాద ఛాయలు అలుముకున్నాయి. వరుడు ఒకవైపు వధువు కుటుంబాల్లో శోక సంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది.